ఇక ప్రకాశం జిల్లాలో సజీవ సమాధికి ప్రయత్నించాడు ఒక భక్తుడు. తాళ్లూరు మండలం విఠలాపురంలో 5 అడుగుల గుంత తీసుకుని దాంట్లోకి నగ్నంగా వెళ్లి ధ్యానం చేశాడు. ఇక గుంతలోకి వెళ్ళాక పైన ఒక రేకుతో కప్పేయమని తన కొడుకుకు పెట్టాడు. ఆ తర్వాత ఆ కొడుకు సహాయంతో మట్టి కూడా పోయించుకున్నాడు. గ్రామస్తులు వద్దని చెప్పినా కూడా వినకుండా సుమారు 5 గంటల పాటు ఆ గుంతలోనే సజీవ సమాధిలో ఉండిపోయాడు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్కు వచ్చి కోటిరెడ్డిని ఆ గుంతలోంచి బయటకు తీశారు. అయితే పోలీసులు వెళ్లిపోయిన తర్వాత మరొకసారి గుంతలోకి వెళ్లి సజీవ సమాధి కావడానికి ప్రయత్నించాడు కోటిరెడ్డి. చివరికి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దల సూచనతో ఆ గుంత నుంచి బయటకొచ్చాడు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు ఉగాది రోజున జరిగిన ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. తాను భూదేవి పుత్రుడినని కోటిరెడ్డి చెప్తున్నాడు. ప్రపంచ శాంతి కోసమే ఇలా సజీవ సమాధి కావాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్తున్నాడు. ప్రపంచ శాంతి కొరకు ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని భూదేవి తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై భూదేవి తల్లి. భూదేవి తల్లి పేరుతో సంబంధం నాకు పేరులోకి వీరు లేరు అవసరం లేదు. కులాలు మతాలు ఎన్ని పని లేదు నాకు. నేను దీక్ష పెట్టింది ఇలా తెల్లదాన్ని మొదలుపెట్టింది. 24 గంటల సేపు దీక్ష చేస్తానని చెప్పి అమ్మవారు చెప్పింది చేయమని చెప్పి చేస్తాను. అది నేను ప్రపంచం అంతా బాగుండాలి, కులాలు మతాలు లేకుండా అంతా ఒకడగా ఉండాలి. ప్రపంచం అంటే అందరికీ అమ్మ